ఇప్పుడు మనం దోసకాయ పప్పు తయారు చేయడం చూద్దాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. తయారు చేయడం కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ దోసకాయ పప్పు ప్రిపేర్ చేసుకుని కొన్ని వడియాలు వేయించుకున్నామంటే చాలు, అన్నమంతా ఈ పప్పుతోనే కానిచ్చేస్తారు. చాలా సింపుల్ లంచ్ మెనూ అండి. ఇది ఈజీగా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిరా. ఈ దోసకాయ పప్పు ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇష్టం ఉన్న వాళ్ళు ఇష్టమని, ఇష్టం లేని వాళ్ళు కూడా నాకు పప్పు అంటే ఇష్టం లేదని కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇప్పుడు దోసకాయ పప్పు ఈజీ స్టెప్స్తో ఎలా చేసుకోవాలో చూద్దాం. దోసకాయ పప్పు కోసం దోసకాయని తొక్క తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలాగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కావాలనుకుంటే కొంతమంది గింజలు వేసుకుంటారు, గింజలతో కూడా టేస్ట్ బాగుంటుందని. నేనైతే గింజలు తీసేసాను. ఒక కుక్కర్లో ఒక కప్పు కందిపప్పు వేసుకుంటున్నాను. ఈ పప్పు 2 సార్లు కడుక్కోవాలి. దీంట్లో 2 కప్పులు వాటర్ పోసుకోవాలి. దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసుకోవాలి. 2 టమాటాలని ముక్కలు చేసుకొని వేసుకోవాలి. ఒక 4-5 పచ్చిమిర్చిని ముక్కలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 2 రెమ్మలు చింతపండు, కొంచెం చింతపండు వేసుకోవాలి. ఆల్రెడీ ఇవి పుల్లగా ఉంటాయి కదా, కొంచెమే వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1/4 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మూత పెట్టుకుని 4 to 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ చల్లారాక చెక్ చేసుకుని మూత ఓపెన్ చేసుకోవాలి. ఇదిగోండి, బాగా ఉడికిపోయింది కదా, దీన్ని కొంచెం మ్యాష్ చేసుకుందాము. మరీ మెత్తగా మ్యాష్ చేసుకోవద్దు, కొంచెం పప్పుగా ఉంటేనే బాగుంటుంది. ముక్కలు కూడా మొత్తం మ్యాష్ అయిపోతాయి, అందుకని జాగ్రత్తగా కొంచెం మ్యాష్ చేసుకోవాలి. టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. టేస్ట్ చూసుకొని కూడా వేసుకోవచ్చు. మీరు కావాలనుకుంటే, మీకు ఇంకా కారం ఎక్కువ కావాలనుకుంటే కారం పొడి కూడా వేసుకోవచ్చు. ఎప్పుడైనా కొంచెం పుల్లగా, అంటే పప్పు కొంచెం పుల్లగా ఉందనుకుంటే దాంట్లో మెంతులు వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. కానీ ఎక్కువ వేసుకోవద్దు, కొన్ని వేసుకోవాలి. ఒక 1/4 టీ స్పూన్ అన్ని మెంతులు వేసుకుంటే సరిపోతుంది. జీలకర్ర మెంతులు వేసుకొని ఉడికించుకున్నారంటే టేస్ట్ బాగుంటుంది. ఇదిగో ఇలా ఉంటే సరిపోతుంది. మీకు కావాలనుకుంటే వాటర్ కూడా కలుపుకోవచ్చు. మీకు ఏ కన్సిస్టెన్సీ కావాలనుకుంటే అలా వాటర్ కలుపుకోవచ్చు. టేస్ట్ సరి చూసుకోండి. ఇప్పుడు పోపు వేసుకుందాము. ప్యాన్ వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 2 ఎండుమిర్చి ముక్కలు చేసుకొని వేసుకోవాలి. ఎండుమిర్చి కలర్ మారిన తర్వాత 2-3 ఎల్లుల్లిపాయలని దంచుకొని వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. కావాలనుకుంటే ఇంగువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఉడికించుకున్న దోసకాయ పప్పు వేసుకోవాలి. కొన్ని వాటర్ పోసుకుంటున్నాను, కుక్కర్ కడిగి పోసుకుంటున్నాను. మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు వాటర్ పోసుకోవచ్చు. 1 నిమిషం ఉడికించుకుంటే సరిపోతుంది. పైనుండి కొత్తిమీర వేసుకొని కలుపుకుందాము. అంతే, చూసారు కదా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో. దోసకాయ పప్పు ఎమ్మిగా చాలా బాగుంటుంది. పూరీల్లోకైనా, చపాతీల్లోకైనా, లేదా జొన్న రొట్టె ఇలాంటి వాటిల్లో కూడా సూపర్ ఉంటుంది. అన్నంలోకి అయితే ఇంకా బాగుంటుంది. నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.